ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ముఖ్యమంత్రి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పేద నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని త్వరలోనే నియోజకవర్గానికి ఒక పాఠశాలను ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 560 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు వారు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తూ అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని చామల తెలిపారు. సమాజంలో గుర్తింపు రావాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. జీవితంలో సహజంగానే ఏమవుతుందంటే ఆ సమాజంతో ఉన్న సంబంధాల రీత్యా వాళ్ళు ఎక్కడ పోయినా నిలదొక్కుకోగలుగుతారు. అది వారికి ఉన్నటువంటి ఒక గొప్ప వాళ్ళ స్కూల్లో చదువుకోవటం వల్ల కలిగినటువంటి అవకాశం అది. మరి మీ అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ మరి ఇక్కడి నుంచి ఇంకా పైకి ఎదగాలి. పైకి ఎదగటానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు ఏ రంగంలో పోయినా బాగా చదువుకోగలిగితే తప్పకుండా రాదు. ఇక్కడ పోతేనే నాకు అవకాశం, ఇక్కడ పోతే లేవు అని ఒక ప్రచారాలను నమ్మకం. ఏ రంగాన్ని ఎంచుకున్నా కానీ నిలదొక్కుకోవచ్చు. దాని నుంచి కూడా సమాజంలో ఒక గుర్తింపును సాధించవచ్చు, ఒక పాత్ర పోషించాలి. చాలా మంది విద్యార్థులు హైదరాబాద్ రావడం కూడా మొదటిసారి, రవీంద్ర భారతిని చూడడం కూడా మొదటిసారి అంటారు. కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద మిమ్మల్ని సన్మానించుకొని రానున్న రోజులలో మీకు ఇంకే అవసరం ఉన్నా కానీ పరిస్థితులను బట్టి వాళ్ళు సాయం చేయాలనుకోవడం, ఫ్యూచర్లో మీరు కూడా అటువంటి బాధ్యతతో ముందుకు పోయి మీరు ఫ్యూచర్లో ఏదైనా కావచ్చు. దాకా చాలా మంది వక్తలు చెప్పారు, మీరు కలెక్టర్లు అయ్యే అవకాశం ఉంది, ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూడా కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు. ఈ సమాజానికి సేవ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి అర్హతనే ఈరోజు మిమ్మల్ని ఈ మార్పులు తీసుకొచ్చింది, ఈ స్థాయికి, ఆ ఊర్లో నుంచి ఈ స్థాయికి తీసుకురావడానికి కారణం. కాబట్టి మీరందరూ స్పెషల్ కిడ్స్, అంటే మీరందరిలో ఒక స్పెషాలిటీ ఉంది. చాలా మంది విద్యార్థులు హైదరాబాద్ రావడం కూడా మొదటిసారి, రవీంద్ర భారతిని చూడడం కూడా మొదటిసారి అంటారు. కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి